హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ శివ పార్వతుల్ని ప్రార్థిస్తున్నాను. మీ జీవితంలో సుఖ సంతోషాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. మీ జీవితంలో అంత మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. మనము ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఈరోజు వీడియో ఏంటంటే మార్చి 8వ తారీఖు శుక్రవారం రోజు మహాశివరాత్రి కదండి. ఆ రోజు శివరాత్రి అంటే చాలా విశేషమైన రోజు. ఆ రోజు శివభక్తులందరూ శివుని ఆదరిస్తూ ఉంటారు కదండి, ప్రార్థిస్తూ ఉంటారు. శివరాత్రి అంటే చాలామందికి ఇష్టం అండి. ఆ రోజు జాగారాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, అభిషేకాలు చేస్తారు, గుళ్ళకి వెళ్తారు. తీర్థయాత్రలు అంటే చిన్న చిన్న టెంపుల్స్కి ఉంటారు ఫ్యామిలీతో. చాలా సరదాగా శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారండి. శివుని చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట శివుణ్ణి. శివ పార్వతుల పూజ కంపల్సరీ చేస్తారు. అదేవిధంగా ఆ రోజు శుక్రవారం వచ్చిందండి, చాలా విశేషమైన రోజు. చాలామంది ఈ జాగారం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కూడా మనల్ని అనుగ్రహించాలని ఆ రోజు మనము ప్రార్థించుకుందామండి. శివరాత్రి అంటే చాలామంది పొద్దున్నే లేస్తారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు. అంటే శివుడికి ఇష్టమైన నైవేద్యం చాలామందికి శివుడికి ఇష్టమైనది అవి దంచగడ్డలండి. అవి నైవేద్యంగా పెడతారు. అవి శివుడికి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ రోజు చాలామంది దంచగడ్డలు, పాయసము, గ్రేప్స్ అలాంటివన్నీ పెట్టి ఉదయం మొత్తం జాగారం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 12, 1 వరకు అసలు వాటర్ కూడా తాగకుండా ఉంటారండి. తర్వాత మళ్ళీ వాటర్ తాగేసి ఆ రోజు మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి అంటే పండ్లు కానీ అట్లాంటివి తింటూ ఉంటారు. ఆ రోజు మొత్తం నిద్ర కూడా జాగారం చేస్తూ ఉంటారు. చాలామంది జాగారం అంటూ ఉంటారు. జాగారం అంటే మనము మూవీస్ అవి అలాంటివి కాదండి. జాగారం చేసుడంటే ఆ రోజు నైట్ మొత్తం మనము శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. అది అంతేగాని జాగారం ఉన్నాం కదా అని ఏ చూడకూడదండి. మనము నైట్ మొత్తం శివయ్య, ఓం నమ శివాయ అంటే శివునికి సంబంధించినవి అన్నీ చదువుకుంటూ శ్లోకాలు లాంటివి అవన్నీ చదువుకుంటూ ఉండాలండి. అప్పుడు మనం చేసేది శివరాత్రి జాగారం అంటారు. కానీ ఏ మూవీస్కి వెళ్ళడాలు అలాంటివి కాదండి. మీరు ఎప్పుడైనా జాగారం కానీ ఉపవాసం కానీ ఏ దేవుడికి ఉపవాసం ఉన్నా ఏ దేవుడికి ఏం చేసినా ఆ రోజు మొత్తం దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అప్పుడే ఆ దేవుడు మనం కోరుకున్న కోరికలు కానీ మనము ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది కానీ అనండి. శివరాత్రి రోజు శివుడికి ఇష్టమైనవి మనం గంక చీరలు మన శివుడికి ఇష్టమైనవి ఆ రోజు కనుక మనం ధరించామనుకోండి, శివుడును మనల్ని కరుణిస్తాడండి. మనం కోరిన వరాలు ఇస్తాడు. శివుడు బోలా శంకరుడు అంటేనే అడగంగానే ఎమ్మటి కోరికలను తీర్చేవాడు శివయ్య. చాలామంది శివునికి ఏ కోరిక కోరినా నెరవేరుస్తుందండి. ఆ రోజు మీరు కనుక పొద్దున్నే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి పాలాభిషేకాలు, మళ్ళీ అదే మారేడు ఆకులతోనే అభిషేకాలు చేయించారనుకోండి, మీకు ఆ రోజు మొత్తం మంచి జరుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు అనేది కొలత కూడా ఉండేది. శివాజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు. కానీ ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మనల్ని అందరినీ చూస్తూ ఉంటాడండి. అందుకని ఆ రోజు పట్టు పితాంబరాలు కానీ అట్లాంటివి కట్టారనుకోండి, మీరు
ఆ శివుడికి చాలా ఇష్టమైనదన్నమాట. పట్టు పీతాంబరాలంటే శివుడికి అపురూపమైన ప్రీతి అన్నమాట. మీరు కనుక ఆ రోజు పట్టు పీతాంబరాలు ఇట్లా ధరించి గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకొని మీ ఇంట్లో అంత శుభమే కలగాలని ఆ దేవుణ్ణి శివుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవి శుక్రవారం అండి. లక్ష్మీదేవి అంటే ధనం అండి. ధనం అంటే ఇష్టం లేని వారికి ఎవ్వరు ఉండదు. లేచిన కంచి మొదలు పెడితే పడుకునేదాకా మనము ఏది పని చేయాలన్నా ఏది కొనాలన్నా ధనమే అండి. ఫస్ట్ మనీ అంటేనే లక్ష్మీదేవి. శుక్రవారం అంటే లక్ష్మీదేవి. ఆ రోజు మనం కనుక శుక్రవారానికి చాలా నిష్టగా పూజ చేసామనుకోండి, ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని మంచిగా కడపలను పొదించుకొని ఆ రోజు పూజలు చేసామనుకో, లక్ష్మీదేవి మన ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా పోతాయండి. ఇంట్లో ఏది చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా పోతాయండి. ఆ రోజు శివుణ్ణి ప్రార్థించండి. లక్ష్మీదేవి కరుణిస్తుంది. అన్నీ మీ జీవితంలో అంతా మంచి జరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్న సమస్యలన్నీ పోతాయి. మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళి కానోళ్ళు కూడా ఉన్న సంబంధాలు కుదరట్లేవు అనుకున్న ఆ రోజు మాత్రం మీరు శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. మీకు జీవితంలో మీరు కోరుకున్న కోరికలు, ఆర్థిక సమస్యలు, మీ జీవితంలో ఎలాంటి చెడు ఉన్నా అన్నీ దూరమై మీకు అంతా మంచిగా జరగాలని శివుణ్ణి వేడుకుందాము. ఆ రోజు అందరము చాలా సంతోషంగా ఉండి శివరాత్రిని జరుపుకుందామండి. శివుడు మనల్ని ఏం కోరిన కోరికలైనా సరే ఆ శివయ్య మనకిస్తాడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర్.